హలో హాయ్ నమస్తే ఆదాబర్సే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారండి అందరూ? ఫుల్ హ్యాపీసా? నేను కూడా హ్యాపీనండి. సండే వచ్చింది, సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. సో మేము అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి వెళ్ళామండి. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, మంచి ప్లేస్ని చూద్దాం. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక గూడ్స్ ట్రైన్ వచ్చిందండి. రైల్వే గేట్ పడ్డది. ఒక 5 మినిట్స్ తర్వాత రైల్వే గేట్ తీయడం జరిగింది. సో అందరు హర్రీ బర్రీగా ముందుకు పరిగెత్తడం జరుగుతుంది. సో ఇది పాకాలకు వెళ్ళే దారండి. సో ఈ పాకాల ఎక్కడ ఉందంటే మనకి సింగరాయకొండ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఒంగోలు టౌన్కి కూడా దగ్గరగా ఉంటుంది. సో 1 డే ట్రిప్కి మంచి బెస్ట్ ప్లేస్. విత్ ఫ్యామిలీస్, బ్యాచిలర్స్ కానీ రావడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మంచి రోడ్డు ఫెసిలిటీగా ఉంది. సో ఇది మనం పాకాల ఎంట్రన్స్ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఆటోలు వస్తాయి. ఆటోలు కానీ ఓన్ వెహికల్స్ రావాలి. బైక్ ఉంటే బైక్ మీద రావచ్చు. ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేయండి. లేదంటే 20 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు అక్కడ దాకా దింపెడతారు మనకి సింగరాయకొండ నుంచి పాకాలకి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందండి. సో మంచి కొబ్బరి చెట్లు బాగుంటుంది. ఇక్కడ దాకా మనం వెహికల్స్ 4 వీలర్స్ కానీ తెచ్చుకోవచ్చు. లేదు బీచ్ దగ్గరగా వెళ్ళాలంటే మనకి గెస్ట్ హౌస్ ఇందాక రూట్ చూపించాను కదండి, చూపిస్తాను మీకు. అక్కడ దాకా రావచ్చు. మనకి ఇక్కడ 2 హోటల్స్ అవైలబిలిటీగా ఉంటాయండి ఎప్పుడు. సో మనకి కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ ఉంటుంది. మనకు భోజనం కావాలన్నా ముందు ఇక్కడ ఆర్డర్ చెప్పినా బాగుంటుంది. లేదంటే మనం సింగరాయకొండ నుంచి వస్తూ పార్సిల్ కూడా తెచ్చుకోవచ్చు. లేదంటే మనము సొంతంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ బైక్ మీద అట్లా ముందుకు వెళ్తే మీకు ఒక బ్రిడ్జ్ లాంటివి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే రూట్ కానీ వెళ్తే మీరు కార్ వెహికల్స్ అక్కడ దాకా తెచ్చుకోవచ్చు అండి. అది గెస్ట్ హౌస్ రూట్. సో ఈ బీచ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి బీచ్ ఎలా ఉంటుంది. ఇలా ఎంట్రన్స్లో నుంచి మనం ముందుకు రాగానే ప్రశాంతంగా అలలు ఎగిసి పడతా ఉన్నాయి. 3 పిల్లలు మాత్రం కేరింతలు కొడుతూ ఆ బీచ్లు దొల్లాడుతూ ఉన్నారు. అటు వెళ్ళొద్దని ఒక ముసలాయన గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ పిల్లలు వింటారన్నమాట. చాలా చాలా పీస్ఫుల్గా, అసలుకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ సముద్రపు అలలు మాత్రమే, ఆ సౌండ్ మాత్రం వినిపిస్తూ ఉంది. కొంచెం దగ్గరికి వెళ్తే మాత్రం ఈ పిల్లలు, ఈ ముసలాయన అరిచే వినిపిస్తున్నది. వాళ్ళ అమ్మగారు కూడా గట్టిగా అరుస్తున్నారు, రే లోపలికి వెళ్ళొద్దని. సో నేను 9-9:30 టైంలో వచ్చానండి ఇక్కడికి. ఇంకా మా బ్యాచ్ ఇంకా రాలేదు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సో ఈవినింగ్ టైంలో మాత్రం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందంట. కనీసం 200 నుంచి 400 మధ్యలో వస్తారంట ఎవ్రీడే. అంటే దగ్గర టౌన్ కాబట్టి. కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఒక 10 మంది 5 అట్లా ఉన్నామంతే, అంత తప్ప ఎవరు లేరు. అలలు కూడా చాలా స్మూత్గా, అంత భయంకరంగా లేకుండా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సముద్రం కోతకు గురి కాదు. అంటే మనం కొంచెం దూరం లోపలికి వెళ్ళినా ఏమి ఇబ్బంది కాదన్నమాట. సో ఇక్కడ బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం చేయడం వల్ల కొత్తగా వచ్చిన బోట్స్. ఈ బోట్స్ వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు తీసుకెళ్ళే వాటర్ క్యాన్లు కానీ, తిండి కానీ 3-4 డేస్ అలాగే వాళ్ళు సముద్రంలో నుండి పడతారంట అండి. సో ఇక్కడికి వస్తే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ తమాషాగా గమ్మత్తుగా ఒకటి జరిగింది. ఇతన్ని షూట్ చేయమంటున్నాడు. అది నాకు వద్దండి, అతన్ని షూట్ చేయండి అని అతను అంటున్నాడు. సో ఇక్కడ ఇంకో గ్యాంగ్ అండి. అంటే వేటకు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ చేపల్ని మొత్తం వలల నుంచి తీసి ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొంచెం ముందు దూరం రాగానే ఇక్కడ ఈ పాకాల బీచ్లో స్పెషాలిటీ ఏంటంటే సౌక చెట్లని రైతులు పెంచుతారండి ఇక్కడ. వాటి మధ్యలో చిన్న చిన్న లీవ్స్గా చాలా అందంగా ఉంది. ఆ లీవ్స్ కూడా చాలా అట్రాక్ట్గా అనిపించింది నాకు. ఈ సౌక చెట్లు సమ్మర్లో మాత్రం ఎక్సలెంట్గా అక్కడ బీచ్లో నుంచి వచ్చి ఇక్కడ వీటి మధ్యలో కూర్చొని అన్నం తినడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ బీచ్లో చూడమండి, మనం పాకాల బీచ్లోనే మాత్రం ఫెసిలిటీ చూస్తాం. సో మనం మొత్తం చూసుకొని మనం గెస్ట్ హౌస్కి వచ్చేసాం. ఇంకా అతను రాలేదు. అందుకని మా ఫ్రెండ్స్ కూడా ఇంకా రాలేదు కాబట్టి నేను గోడ జంప్ చేసి లోపల ఎలా ఉందో చూద్దామని వచ్చేసానండి. ప్రశాంతంగా వాతావరణంలో కుక్క కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉంది.
ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే ఈసారి చెట్లు కొంచెం పెద్దగా అయ్యాయి. మంచి ఇంతకుముందు గ్రౌండ్ కూడా కొంచెం గజిబిజిగా ఉండేది. ఈసారి గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ క్రికెట్ ఆడతాం. ఇంకా మా బ్యాచ్ రాలేదు. సో ఆ బ్యాచ్ వచ్చినప్పుడు క్రికెట్ ఆడతాం. ఈసారి మేము క్రికెట్ ఆడడానికి అవకాశం లేదండి, ఎందుకంటే ఈసారి వంట ప్రోగ్రాం పెట్టుకున్నాం. సో ఇంకా మీరు బయట చూసే ఉంటారు ఇందాక గేట్ దగ్గర వంట సామాగ్రి. ఇంకా అతను రాలేదు. అతను వచ్చేలోపే మనం కొంచెం మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళేసి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. పదండి నాతోటి. అంటే మీరు మెట్లు ఎక్కకపోయినా నేను ఎక్కితే మీరు ఎక్కినట్టే. సో ఇదండి పైన ఉన్న వ్యూ. సో చాలా బాగుంటుంది గ్రౌండ్. నేను జూమ్ చేస్తే మనకి సముద్రం కనిపిస్తుంది చూడండి. అది సముద్రం యొక్క వ్యూ చాలా బాగుంటుంది. పౌర్ణమి టైంలో సాయంత్రం పూట రాత్రి వేళలో అయితే ఎక్సలెంట్గా లైట్లు కూడా ఉంటాయండి. చాలా చాలా సూపర్ మెమరబుల్గా ఉంటుంది. ఎక్సలెంట్ ప్లేస్ ఇది, మంచి ప్లేస్. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మంచి ప్లేస్ ఇది, నేను ప్రిఫర్ చేస్తాను. సో సమ్మర్లో పండు వెన్నెల్లో బీచ్ అందాలు చూడాలంటే అసలుకి ఎక్సలెంట్ అండి. సో ఇది మీకు కనిపించే గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అది ఈ ఊరి యొక్క క్రికెట్ స్టేడియం అంట. మేము ఇంతకుముందు ఇక్కడ లాంగ్ మ్యాచ్ కూడా ఆడాము, కానీ మేము ఓడిపోయాము. సో అదే అండి గ్రౌండ్ కనిపించేది. చూడండి మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి మంచిగా. అతను వచ్చేసాడు, మనకి వచ్చి కీస్ ఇచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు గెస్ట్ హౌస్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది గెస్ట్ హౌస్ యొక్క నెంబర్ అండి. మనకి గెస్ట్ హౌస్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు, అవైలబిలిటీగా ఉందా లేదా అని చెప్తాడు. సో లోపల అవి కూర్చోడానికి ఒక 20 చైర్స్ ఉన్నాయి. అలాగే ఒక సోఫా అవైలబిలిటీగా ఉంది. ఈసారి సోఫా అవైలబిలిటీ ఉంది, పోయినసారి వచ్చినప్పుడు ఆ సోఫా లేదు. ఇంకా టేబుల్స్ కూడా యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఎప్పటిలాగే 4 ఫ్యాన్స్ అలాగే ఉన్నాయి. సో ఇది మాత్రం ఏసీ కాదండి, నాన్ ఏసీ. ఇది మనము అడిగే దాన్ని బట్టి రేట్ని బట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. సో మీరు మాట్లాడితే రేటు తగ్గిస్తారండి. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే ఒక గ్యాంగ్ వచ్చినా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయడానికి వన్ డేకి ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది. వాష్ బేసిన్ కానీ టాయిలెట్స్ కానీ సూపర్ ఉన్నాయండి. చాలా నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మా బ్యాచ్ అండి, నలభీమ పాకాలు. అంటే వీడియో ఎందుకు పెట్టలేదంటే వీడియో లెంత్ వద్దని చెప్పేసి జస్ట్ ఫొటోస్తోనే క్యాప్చర్ చేయడం జరిగింది. సో అలా హ్యాపీగా వంట చేసుకున్నాం, అంతా సంతోషంగా ఒక 6 అవర్స్ ఎంజాయ్ చేసామండి. తర్వాత సాయంత్రం 5 o'clock ప్యాకప్ అయ్యాం. ఇదండి వన్ డే ట్రిప్ టు అవర్ ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చేసి ఎంజాయ్ చేయండి, ఈ ప్లేస్ని మిస్ చేయొద్దు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.